వైసీపీ వాళ్ళు హెరిటేజ్ ఇష్యూ తీసుకురావాలి అంటూ చైర్మన్ దగ్గర కూడా నిరసన ప్రకటించారు. మరి అక్కడ ఆ రోజు జరిగిన వీడియో రిలీజ్ చేయాలంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మాధవ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మరి రాజీనామా ఎప్పుడు చేయబోతున్నారు? మేము అడుగుతా ఉన్నాం మీ ద్వారా కూటమి ప్రభుత్వ మంత్రుల్ని. ఎవరైతే నా మీద ఆరోపణలు చేశారో ఆ రోజు నేను వాళ్ళకి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఆ మాట నేను ఇప్పటికి కట్టుబడి ఉన్నా. కానీ ఈ 2 రోజులు ఏదైతే హౌస్ లేదో ఈ 2 రోజులు మీ యొక్క ఎల్లో మీడియాలో కానీ మీ ఆస్థాన మీడియాలో విష ప్రచారం చేయడం జరిగింది. మేము ఇప్పుడు కూడా డైరెక్ట్గా అడుగుతా ఉన్నాం, మీరు మీ రాజీనామా లెటర్లు తీసుకురండి, నేను నా రాజీనామా లెటర్ తీసుకొని వస్తా. సీసీ ఫుటేజ్ హౌస్లో మేము ఎలా వెళ్ళి ప్రొటెస్ట్ చేసామో ఆ ఫుల్ వీడియో మీరు రిలీజ్ చేయండి. వీడియో ముందు పెట్టుకొని మీ లెటర్ మా లెటర్ పెట్టుకుందాం. ఎవరు తప్పైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే నేను ఆ రోజు కూడా చెప్పా, ఎమ్మెల్సీలు మొత్తం పోడియం దగ్గరికి వెళ్ళి చెప్పులు వేసుకొని షూ వేసుకొని అవమానకరమైన పరిస్థితుల్లో మీరు ప్రొటెస్ట్ చేశారని చెప్పి మీరు విష ప్రచారం చేసింది కూడా చూసాం మేము. కానీ మీరు ఇచ్చిన వీడియోలు ఫోటోలు రిలీజ్ చేసిన వాటిల్లో నేను లేను. ఎందుకంటే నేను చెప్పులు లేవు కాబట్టి నా వీడియో మీరు డిస్ప్లే చేయలేకపోయారు. వేరే కూడా సభ జరగని టైంలో ఫోటోలు, సభ చైర్మన్ గారు లేని టైంలో వాళ్ళు అటు ఇటు తిరిగేటప్పుడు ఉన్న ఫోటోలు వీడియోలు తీసి మీరు దాన్ని విష ప్రచారం చేశారు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మేము ఇప్పుడు దాకా చైర్మన్ రూమ్ దగ్గర ధర్నా చేయడం కూడా జరిగింది. నిజం బయటికి తీయండి, నిజాలను వెలికి తీయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ ఫుటేజ్ మీరు ఇవ్వండి, ఆ రోజు సభలో ఏం జరిగిందో ఆ ఫుటేజ్ మీరు ఇవ్వండి. దాంట్లో నిజంగా కానీ నేను చెప్పులు వేసుకొని కానీ నేను షూ వేసుకొని కానీ పోయి ప్రొటెస్ట్ చేసుంటే నా రాజీనామా లెటర్ మీ టేబుల్ మీద పెడతా, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. లేదా మీ రాజీనామా లెటర్లో అక్కడ టేబుల్ మీద పెట్టమని చెప్పి ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. చైర్మన్ గారు ఏమన్నారు సార్ ఈ ఇష్యూ? మేము చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళి మా సభ్యుడు రమేష్ గారు శుక్రవారమే మిమ్మల్ని సీసీ ఫుటేజ్ అడిగితే 3 రోజుల నుంచి కూడా రెస్పాండ్ అయిన పరిస్థితులు లేవు. అడిగితే ఏమంటున్నారు, ఆయన సెక్రటరీ జనరల్ వచ్చేసి దానికి రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తా ఉన్నారు. టెక్నికల్ టీంని పిలిపించి చైర్మన్ గారు అడిగితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా, మేము ఓన్లీ ఎవరైతే మైక్లో మాట్లాడతారో వాళ్ళ వరకే రికార్డ్ చేస్తున్నాం, మిగతా సభ అంతా మేము రికార్డ్ చేయలేదని చెప్పి వాళ్ళు ఈరోజు ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడే పరిస్థితి టెక్నికల్ టీం వచ్చిందంటే, అసలు నాకు అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఒక టీం అసెంబ్లీలో ఏదైతే కౌన్సిల్లో ఉందో ఆ 2 వీడియోలు కూడా మీరు తీయడానికో లేకపోతే నిర్వహించడానికి చేతకాక దానికి కూడా కన్సల్టెన్సీలకు ఇచ్చారని చెప్పారంటే మేము ఆశ్చర్యపోయిన పరిస్థితి. ఈరోజు కన్సల్టెన్సీలకు ఇచ్చి మీరు వీడియోలు తీపిస్తూ ఉంటే ప్రైవేటు వ్యక్తుల్ని అసెంబ్లీలోకి అలౌ చేసి వాళ్ళు ఎలా చిత్తశుద్ధితో నిబద్ధతగా పనిచేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టే మీ బినామీల్లో మీ అనుచరులను తీసుకొచ్చి ఈరోజు వీడియోలు తీపించే పరిస్థితి, లోపల వీడియో రికార్డింగ్లు చేసే పరిస్థితి వచ్చింది. మీకు సంబంధించిన అన్నీ పెట్టుకొని మీ లేని డిలీట్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. క్లియర్గా అడుగుతా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు వెంకటేశ్వర స్వామి నమ్మకం ఉంటే, మీరు దేవుడిని నమ్ముతారైతే, మీరు నిజంగా హిందువులైతే మీరు ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టండి, నా మీద చర్యలు తీసుకోండి. కానీ అందులో నేను షూ కానీ చెప్పులు కానీ వేసుకొని నేను వెళ్ళలేదు, నేను ప్రొటెస్ట్ చేయలేదు అని కానీ మీరు నిరూపిస్తే నేను రెడీగా ఉన్నాను. ఈరోజు కాదు ఎప్పుడైనా అని చెప్పి నేను చంద్రబాబు తెలియజేస్తా ఉన్నాను. అంటే దేవుడి పట్టాన్ని లోపల తీసుకురావడం కౌన్సిల్కి విరుద్ధం అంటున్నారు. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటారా ఆ రోజు టీడీపీ వాళ్ళందరూ చేసింది? కేవలం బడ్జెట్ మీద డిస్కషన్ అవాయిడ్ చేయడానికే వాళ్ళు 4 రోజులు సభ జరగకుండా వాయిదా వేయించేసి దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు నడుపుకోవడం జరిగింది. మేము అన్నీ ప్రిపేర్ అయి ఉన్నాం. బడ్జెట్లో వీళ్ళ వైఫల్యాలు, వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు ఇచ్చిన హామీలు మొత్తాన్ని ఎండగడతామనే ఒక భయంతో వీళ్ళు ఆ రోజు సభ జరగకుండా చేసి లాస్ట్లో వాళ్ళు దీన్ని స్కిప్ చేయడం కోసం అని చెప్పి దీన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మేము అడుగుతా ఉన్నాం, అసెంబ్లీలోకి వచ్చే ప్రతి వ్యక్తికి చేతులకు ఉంగరాలు కానీ, మెళ్ళల్లో ఉండే చైన్లు కానీ, పాకెట్లో ఉండే దేవుడి ఫోటోలు కానీ అన్నీ వేసుకొని చెప్పులు వేసుకొని షూ వేసుకొని లోపలికి వస్తున్నారు కదా. సాక్షాత్తు వీళ్ళ ముఖ్యమంత్రే అసెంబ్లీ చేసినా, సెక్రటరీ చేసినా, ఏ పూజా కార్యక్రమాల్లోకి వచ్చినా కూడా ఆయన షూ వేసుకొని పూజలు చేస్తాడు, షూ వేసుకొని కలశాలతో నడుస్తాడు, షూ వేసుకొని అన్ని కార్యక్రమాలు చేస్తాడు. ఆయనకేమో ఎగ్జామ్షన్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాం మేము. మీ ముఖ్యమంత్రి గారికి ఏమైనా భారతదేశంలో షూ వేసుకొని పూజా కార్యక్రమాలు చేయమని విశ్వ హిందూ పరిషత్ కానీ లేకపోతే హిందూ సంబంధించిన సంఘాలు ఏమన్నా ఎగ్జామ్షన్ ఇచ్చినాయి అని అడుగుతా ఉన్నాం మేము వెళ్ళకపోతే మేము నిజాయితీగా మా చెప్పులు మా షూని మేము మా టేబుల్ కింద తిప్పి మేము పోయి ప్రొటెస్ట్ చేస్తే మా మీద అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. మీ ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అన్ని మీడియాలు ఎదురుగా కూడా ఆయన చెప్పులు వేసుకొని షూ వేసుకొని పూజలు చేస్తూ ఉంటే దాని గురించి నోరెత్తరు మీరు. ఇదేం ప్రజాస్వామ్యమో, ఇది ఎక్కడ మాకు అర్థం కాని పరిస్థితి. ఈరోజు మా సభ్యుల హక్కులు మొత్తాన్ని పూర్తిగా కాలు రాస్తున్నారు అసెంబ్లీ కౌన్సిల్లో. మేము దీన్ని ఎప్పుడు కూడా సహించాం. మాకే ఎంత అన్యాయం జరుగుతుంటే ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది బయట అని చెప్పి మేము అడుగుతామనే వీళ్ళు ఈరోజు దాట వేసుకొని తప్పించుకొని పారిపోతుంది ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు సాయంత్రం లోపల మాకు ఫుటేజ్ ఇస్తామని చెప్పి చైర్మన్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఫుటేజ్ కానీ ఇవ్వకపోతే, నిజాలు బయటికి తీసుకురాకపోతే తప్పనిసరిగా కౌన్సిల్లో మళ్ళీ ఈరోజు కూర్చొని మళ్ళీ మేము నిరసన తెలియజేసి ధర్నా ఆ ఫుటేజ్ బయటకు వచ్చి వాస్తవాలు ప్రజలకు తెలియజేసి వెంకటేశ్వర స్వామి మీద విశ్వాసం మాకుందా,
వాళ్ళకు ఉందనే నిజాలు తెలియాలని చెప్పి మేము సందర్భం తెలియజేస్తాం. ప్రొటెస్ట్ ఎప్పుడు చేస్తారు? హెరిటేజ్ గురించి డిస్కషన్ వచ్చేంత వరకు చేయగలరు? హెరిటేజ్ గురించి కాదు, ఈరోజు అయితే మేము హెరిటేజ్ అడిగాము, మళ్ళీ దాన్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కూడా వాయిదా తీర్మానాన్ని అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మేము ఈ సబ్జెక్ట్ టేకప్ చేయడం జరిగింది. మేము చైర్మన్ గారిని అడిగాం, సెక్రటరీ జనరల్ గారు ఇస్తే వస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు బీఎస్సీలో వెయిట్ చేస్తాం, ఒక గంట 2 గంటలు మళ్ళీ హౌస్ స్టార్ట్ అయ్యేలోపు మాకు ఫుటేజ్ కావాలని. ఫుటేజ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలో మేము అందరం కూడా మా ఆలోచన నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆ వీడియో చూపిస్తే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అంటున్న ఎమ్మెల్సీ మాధవ్ గారు. కెమెరామెన్ సిద్ధుతో అథా మహమ్మద్, RTV అమరావతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.